తన చెల్లి శూర్పణఖ కోసం సీతను బంధించిన రావణుడు రాముడి చేతిలో అంతం అవుతాడు. నిజానికి రావణుడు అంతం అవటానికి శూర్పణఖ పన్నిన పన్నాగం. శూర్పణఖ కాళికేయ వంశానికి చెందిన యుద్ధోద్దేవాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. దానికి రావణుడు ఒప్పుకోడు. ఎందుకంటే రావణుడు కాళికేయులు శత్రువులు కాబట్టి. రావణుడు భార్య మండోదరి బ్రతిమలాడటంతో రావణుడు ఒప్పుకుంటాడు. ఆ పెళ్లికి కొన్ని సంవత్సరాలు గడిచాక విద్యుద్దేవ రావణ్ణి అడ్డు తొలగించి లంకను స్వాధీనం చేసుకోవాలి అని అనుకుంటాడు. ఈ విషయం రావణుడు తెలుసుకొని విద్యుద్దేవాన్ని చంపేస్తాడు. తన భర్తను చంపిన రావణుడు పైన కక్ష తీర్చుకోవాలని సరైన ప్రత్యర్థి కోసం వెతకడం మొదలు పెడుతుంది. అప్పుడు రాముడు కనిపిస్తాడు. రాముని పెళ్లి చేసుకోమని వెంటపడేది. రాముడు ప్రపంచం సీత అని అర్థం చేసుకుంటుంది. రాముడు ప్రాణంగా ప్రేమించే సీతను దూరం చేస్తే ఎవరు ప్రాణాన్నైనా తీస్తాడని తెలుసుకుంటుంది. శూర్పణఖ రావణుడి దగ్గరికి వెళ్లి సీత సౌందర్యాన్ని వివరిస్తుంది. అంత అందం ఉండాల్సింది అరణ్యంలో కాదు, లంకలో అని చెప్పి సీతను అపహరించేలా చేసి రాముడి చేతిలో రావణుడు చచ్చేలా ప్లాన్ చేస్తుంది.